హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను గార్డియన్. ఇవాళ తలకాయ కూర వండడం చూద్దామండి. తలకాయ కూర అంటే చాలా మందికి వండడం రాదు. ఇవాళ నేను వండినట్టు తలకాయ కూర వండితే తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఐటమ్స్ కూడా వేరే ఐటమ్స్ ఏం లేవండి, మనకు తెలిసిన ఐటమ్సే. ఉల్లిపాయలు కప్పు, మసాలా 2 స్పూన్స్, అల్లం పేస్ట్ 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. టూ కప్స్ ఆయిల్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఉల్లిపాయలు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలండి, లేకపోతే పచ్చి వాసన వచ్చింది. ఇప్పుడు తలకాయ కూర వేద్దామండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వన్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం పేస్ట్, కప్ కారం అండి, 5 స్పూన్ల కారం. కారం కొంచెం ఎక్కువే ఉండాలండి తలకాయ కూరలో, లేకపోతే టేస్ట్ ఉండదు. మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గినాక ఎసరు పోయాలి. సాల్ట్ వేద్దామండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. తర్వాత టేస్ట్ చూసాక మళ్ళీ సరిపోతే వేసుకోండి. ఇప్పుడు ఎసరు పోయాలండి. ఇప్పుడు మొత్తం ఉడికి దగ్గరకాయ వరకు ఉడికించాలండి. హైలో కాకుండా మీడియంలో పెట్టి ఉడికించండి. హలో అండి, కూర అయిందండి. మసాలా వేసి తలకాయ కూర రెడీ అయినట్టే. గుమ్మగుమ్మలాడే తలకాయ కూర రెడీ.